అడగండి చెప్తాం అనే కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీలో చాలా మంది రెస్పాండ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మీరు ప్రశ్నగా అడిగినట్లయితే ఇంకా సంతోషంగా ఉంటుంది. ఈ రోజు బ్రదర్ ఎండి జగన్ వచ్చారు. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్. ప్రైజ్ లార్డ్. ప్రోగ్రామ్ బావుందని రెస్పాండ్ అవుతున్నారు. బట్ బావుందని మనం చేయడం లేదు. చాలా ప్రశ్నలు వేయాల్సి ఉంది. వీలైనంత వరకు బైబిల్‌లో నుండి మీరు చెప్తూనే ఉన్నారు. అంతేకాదు ప్రేక్షకులు కూడా ఇంకా లోతైన ప్రశ్నలు వేస్తే మనకు ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. వాళ్ళడుగుతున్న ఒక ప్రశ్న అయితే, ఆ ప్రశ్న కలిగిన అనేక మందికి రీచ్ అవుతుంది. కరెక్ట్. వాళ్ళకొక ప్రశ్న ఉంటుంది. అవును. వాళ్ళడిగితే ఇది అడగలేక ఒక 50, 100 మంది ఆ! ఉంటారు. వాళ్ళకే అది రీచ్ అవుతుంది. అందువల్ల సాధారణంగా మన ఊర్లో చెప్తుంటారు, పిల్లికి ఎవరు గంట కడతారని. ఎవరైనా ఒకరు ఫస్ట్ ఆరంభించాలి. హ్మ్. మేము ఇటు వెళుతూ ఉంటాం యూత్ మీటింగ్స్‌కి. ప్రశ్నలు అడగమంటే ఎవరూ అడగరు. హ్మ్. అట్లే కూర్చుని ఉంటారు. హ్మ్. ఎవరైనా ఒకరిని ప్రెషర్ ఇచ్చి అటు ఇటు ఒక ఐస్ బ్రేక్ చేసి వాళ్ళని ఒక ప్రశ్న అడిగించామనుకోండి, ఆ తర్వాత ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. 2 గంటలు కూడా వెళ్తూ అవును. ఉంటది. అయితే స్టార్టింగ్ ఆ ప్రాబ్లమే స్టార్టింగ్ ప్రాబ్లమ్. అనేక సార్లు చూస్తూ ఉంటాం. అవును. ఇంకా చెప్పాలంటే దేవుని పనికి రావాలంటే స్టార్టింగ్ ప్రాబ్లమ్ రానేకూడదు టెక్నికల్లీ. దేవుని పరిచర్యకు పిలిచినప్పుడు వచ్చేవారికిని హ్మ్. డిలే చేసి వచ్చేవారికి ఎప్పుడు వ్యత్యాసం ఉంది. హ్మ్. ఆ ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఇచ్చి మీరు వచ్చినట్లయితే దానికొక డిఫరెన్స్ ఉంది. ఆ డిఫరెన్స్‌ని పీటర్ దగ్గర చూడగలం, పాల్ దగ్గర చూడగలం. హ్మ్. పౌలును చూస్తే ఆ ఇమ్మీడియట్ రెస్పాన్స్, నేనేం చేయాలి ప్రభువా? పీటర్ వెళ్ళి వెళ్ళి వస్తుంటాడు. ఈ ఇద్దరికి మధ్య ఉన్న డిఫరెన్స్ మీరు తర్వాత యాక్ట్స్‌లో గాని ఆ లెటర్స్‌లో చూసినట్టయితే డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. ఎనీ టైమ్ రెడీగా ఉండడానికి ఒక బేసిక్ విషయాన్ని తెలియజేస్తున్నాను. వి ఆర్ ద సోల్జర్స్ కదండి. ఈరోజు ఒక వ్యత్యాసమైన ప్రశ్న. ఈ ప్రశ్న ప్రాక్టికల్‌గా అడగాలనుకుంటున్నాను. సుప్రీం కోర్ట్‌లో ఒక వెర్డిక్ట్ వచ్చింది. ఒక తీర్పు. అప్పుడు సుప్రీం కోర్ట్‌లో ఒక తీర్పు వస్తుందంటే అదెందుకు సుప్రీం కోర్ట్ అంటే అది సుప్రీం. దానిపై దానిపై వేరే లేదు. లేదు. లోయర్ కోర్ట్ ఉంది, హై కోర్ట్ ఉంది. ఎందుకు దాటి వెళ్తున్నామంటే అది సమ్‌టైమ్స్ మనం లోయర్ కోర్ట్‌లోను, హై కోర్ట్‌లోను మార్చి రాయగల తీర్పు ఆ పవర్ ఆ సుప్రీం కోర్ట్‌కుంది. అందుకనే అది సుప్రీం. 1 రాజులు 21వ అధ్యాయంలో ఒక వ్యత్యాసమైన ఒక టోన్ ఉంది. ఇది ప్రశ్నగా అడగాలని ఒక విషయం. మరి ఇది ప్రేక్షకులకు సరే. ప్రయోజనకరంగా ఉంటుందని అనుకుంటున్నాను. ప్రేక్షకులు కూడా దీని గురించి కమెంట్ చేయొచ్చు లేదా ప్రశ్నించొచ్చు. అదేమంటే సర్వశక్తివంతుడైన దేవుడు ఒక తీర్పు చెప్తున్నాడు. అదేమంటే ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడని మనం చెప్తున్నామంటే కింగ్డమ్ రూల్. డెమోక్రసీ అని అప్పుడప్పుడు చెప్తున్నాం. డెమోక్రసీ అని కింగ్డమ్ రూల్ వేరు, ఇది వేరు. కింగ్డమ్ రూల్‌లో దేవుడైతే మరి దేవుడు ఒక గొప్ప విషయాన్ని ప్రాఫిట్‌తో చెప్పి ప్రజలకు చెప్పమంటున్నాడు. ఈ ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 21 ఎండ్‌లో గమనిస్తే మరి చెప్పిన విషయాన్ని దేవుడు తిరిగి దీన్ని మారుస్తున్నాడు. చెప్పేశాడు. దీన్ని చెప్పమని తెలియజేయమని అన్నాడు. ఆ ప్రాఫిట్ వెళ్లి చెప్తున్నాడు. ఈ స్టోరీ చాలా ముఖ్యమైన స్టోరీ. ఇందులో చాలా స్పిరిచ్యువల్ లెసన్స్ ఉన్నాయి. ఈ ప్రేక్షకులకు నేనెప్పుడూ మనం చేసే కార్యక్రమాలన్నీ బైబిల్ పెన్నుతో కూర్చుంటే చాలా విషయాలు వారికి పరిశుద్ధాత్మ తెలియజేస్తూ ఉంటాడు. దీన్ని చదువుతుంటే నాకు చాలా విషయాలు ప్రశ్నలుగా రావడం మాత్రమే కాదు, ప్రేరేపణలు చాలా వస్తున్నాయి. మొదటి ప్రశ్న ఏంటంటే, దేవుడు చెప్పింది మారుస్తాడా? అలాగని ఒక ప్రశ్న. దీన్ని బ్రాడ్‌గా ఉంచుతున్నాను. దీన్ని ఎలా చూడగలం? అట్లే ఒకే వాక్యంగా మనం చెప్పొచ్చు. ఆయన ఓహో! మార్చడు. దేవుడు చెప్పాడు. ఆయనే చెప్తున్నాడు. నేను ఒకసారి చెప్పి మరలా మార్చేవాడిని కాను. మనిషిలా. మనిషిలాగా అట్లే చెప్తాడు. మనిషిలాగా మార్చేవాడు కాదని. హ్మ్. సో, ఆ విధంగా అడిగితే ఈ ఇన్సిడెంట్ మీకు ఎలాగనిపిస్తుందంటే అట్లే ఆపోజిట్‌గా ఉంటుంది. హ్మ్. అంటే ఏ ఇన్సిడెంట్ అని చెప్పేద్దాము. హ్మ్. మరి ఒక బ్యాక్‌గ్రౌండ్ చెప్తే బ్యాక్‌గ్రౌండ్‌గా బావుంటుంది. ఉంటుంది. ఆహాబు మరి నాబోతు విషయంలో అవును. అతని ద్రాక్షతోట స్థలాన్ని తన వశము చేసుకుంటున్నాడు. అవును. ఆ విషయము కాస్త బయటికొస్తుంది. దేవుడు ఆ విషయంలో దాని గురించి ఏలియాతో చెప్తూ ఉన్నాడు. నువ్వు అతనికెళ్ళి చెప్పు, నువ్వు చచ్చావు అని చెప్పు అంటాడు. మన భాషలో చెప్పాలని చెప్తున్నాను. ఇంతటితో చచ్చాడు, అంతే, అతని కథ ముగిసింది అని చెప్పిన వెంటనే ఆహాబు ఏం చేస్తాడు? దేవుని దగ్గర ఏడుస్తాడు. ఆహాబు ఆ మాటలు విని 27లో విని అవును. తన వస్త్రములను చింపుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసముండి గోనెపట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఇవని దేవుడు చూసి చెప్తూ ఉన్నాడు. సరి, అతన్ని మన్నించి వదిలేద్దాము అని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ ఒక కార్యాన్నుంచుకొని అదే సమయంలో ఈ వాక్యం ఒక మారు చెప్పి మరొక మారు మార్చేవాడు కాదు అనే వాక్యాన్ని పెట్టుకుంటే 2 కాంట్రవర్సీగా తెలుస్తుంది కదా. యాక్చువల్గా మీరు చెప్పిన ఆ సుప్రీంకోర్టుకే వచ్చేద్దాం. సమీపంలో ఒక సంభవం జరిగింది. ఆ బయట దేశంలో జరిగిన సంభవము, ఒక విధంగా రాజ్యాధికారంలో ఉన్న దేశము, రాజులుండే దేశం అనుకోండి, ఇప్పుడు సమీపంగా జరిగింది. అక్కడొచ్చి ఒక కేస్. ఆ కేసొచ్చి నేరం అతని మీద ఆరోపించబడింది. బట్ బ్యాక్‌గ్రౌండ్ చూస్తే నేరము చేయలేదు.
అయితే నిర్ధారణ అయింది. అతను పాలుపడ్డాడు అనేటువంటి విషయాన్ని ధృవీకరించారు. ఆ అబద్ధ సాక్ష్యాలతో వాళ్ళు ఫ్రేమ్ చేశారు. సో ఇప్పుడు ఏమైందంటే ఇతనికి ఆల్మోస్ట్ దండన ఇవ్వాలి. అదే ఫైనలైజ్డ్. అదే రోజున రాజుగారి జన్మదినోత్సవము. రాజుగారి బర్త్డేన ఖైదీలను క్షమించి వదిలేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది. ఇక్కడ కూడా అటువంటి కార్యాలుంటాయి. అందులో ఇతన్ని క్షమించి వదిలారు. క్షమించి అతన్ని వదిలిపెట్టడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ చట్టమును రాసి ఇలాగంతా చేసేవారికి దండన ఇవ్వాలని చెప్పి రాసిందెవరు? ఆయనే. ఆ రాజే చేస్తున్నాడు, నిర్ణయిస్తున్నాడు. అదే సుప్రీం. అంతమంది సామాన్య ప్రజలకి అదే, దానికి పైన లేదు, ఆ కోర్టుకి పైన లేదు. అయితే అది మార్చగలిగిన ఒక అధికారం ఎవరికి ఉందని చూస్తే అది శాసించిన వారికి ఉంటుంది. ఉమ్, మిగతా వారు ఎవరికీ ఉండదు. ఎవరునూ దాన్ని మార్చలేరు, అది శాసించిన వారికి తప్ప. ఎందుకని చెప్తే అతడు లా మేకర్. ఉమ్, అతడు లాని మేక్ చేసి అందించేటువంటి వాడు. తిరిగి అతడు ఆ లాని బ్రేక్ చేసి అతడు మరొక లాని తేగలడు. ఆ అధికారం అతని దగ్గర ఉంటుంది. ఉమ్. అలాగుంటున్నప్పుడు ఈ సంభవం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం మనం. ఆహాబు మొదటి నుండి కూడా దేవునికి అగేన్స్ట్గా ఉన్నటువంటి అవును. వాడు. తప్పు చాలా వ్యతిరేకంగా చేస్తూనే ఉన్నాడు. ఇంతకీ ఆయన ఒక గొప్ప యుగాన్ని మార్చి ఉండొచ్చు. అవును. ఆ అవకాశం ఉంది. అయితే తప్పు వెంబడి తప్పు జరుగుతూనే ఉంది. ఇశ్రాయేలుకి రాజు కావాలంటే గాడ్స్ విల్ లేకుండా కాలేదు. అవును, అవును. సో అతను గాడ్స్ విల్తో వచ్చిన వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు ఇతను ఒక దగ్గర ఇతని నేరము గుర్తించబడుతుంది. ఉమ్, రెండో పాయింట్, ఒక లా అన్నది ఎందుకు శాసించబడుతుంది? ఇప్పుడు అందరూ శిక్షకు అని చెప్తున్నారు కదా. యాక్చువల్గా శిక్షణ ఎందుకంటే ఒకరిని మార్చడానికి, కరెక్షన్. కరెక్ట్ జైల్నే కరెక్షన్ సెంటర్ అని కరెక్షన్ చెప్తున్నారు. సెంటర్. ఎవరిని మార్చలేరో వారికే చివరిగా మరణశిక్ష అనేది ఇస్తారు. ఇతను మారడు, ఉమ్, దీనికిపైన ఇతడు ఉండడం సమాజానికి వేస్టు. ఇప్పుడు మరణశిక్ష వద్దంటున్నారు. ఎందుకంటే వారు ఎప్పుడన్నా మారడానికి అవకాశం ఉంది. వయసు పైబడితే మారవచ్చు, ఆ ప్రాణము తీసే అధికారం మనకి లేదని చెప్పే ఈరోజు వాదిస్తున్నారు. సో ఈ మరణశిక్ష అనేటువంటిది ఎవరికి ఇవ్వబడుతుందని చూసినట్లయితే చివరిగా ఇకపై ఇతడు మారడు అని చెప్పేవారికే. కాకపోతే లా అంతా కూడా దేనికంటే ఒక వ్యక్తి మారడం కోసమే. కరెక్ట్ చేయాలి. కరెక్ట్ కావాలి. ఇప్పుడు మన మానసిక స్థితి ఎలాగంటే, ఒక తప్పు చేస్తే ఎందుకు ఇంకా శిక్షణ ఇవ్వలేదు? దాని కాన్సెప్ట్ ఏంటంటే తప్పు చేసినవాడు శిక్షించబడాలి. అలాగే మాట్లాడుతున్నాం. యాక్చువల్గా దాని మరొక పార్ట్ ఉంది, అతని మార్పుకే శిక్షించబడాలి. ఉమ్, ఇటు ప్రజలేమనుకుంటున్నారంటే వాడు చేసినందుకు ప్రతీకారమే శిక్షణగా మారిపోయింది. ఇప్పుడు ఉమ్, ప్రతీకారము శిక్షణ కాదు, మార్చేదే శిక్షణ. ఉమ్, సో ఇప్పుడు ఆ శిక్ష అతనికి ఎందుకు ఇవ్వడం జరిగిందంటే అతన్ని మార్చడానికి. ఉమ్. ఆహాబు మారాలి. ఆహాబు ఎలాగైనా మనసు మారాలి. ఇది విన్న తర్వాత మనసు మార్చుకుంటాడా? ఉమ్, ఇలాగుంటున్నప్పుడు అతను మారాడు. ఆయన పర్పస్ నెరవేరింది అక్కడ. ఆయన ఉద్దేశం ఏంటంటే అతని మనసు మారాలి. దేవుడు ఒక్కరిని కూడా చంపాలనుకునేటువంటి దేవుడే కాదు, దేవుడు ప్రేమామయుడు. ఉమ్. ఆయన మీద భిన్నాభిప్రాయమే లేదు. అదే సమయంలో ఇతడు తన వల్ల అభిషేకింపబడినటువంటి రాజు, తన దేశము యొక్క రాజు, అతని చంపివేయాలనే దానికంటే అతని మార్చాలనే అనుకుంటాడు. మీరే విషయమైనా చూడండి, నినివే ప్రజల్ని చూడండి, ఎందుకు అనౌన్స్ చేయమంటున్నాడు? ముందుగా చెప్తున్నాడు మీరు నశించిపోతారు. ఎందుకు చెప్తున్నాడు? అది దేవుడే చెప్తున్నాడు. అది దేవుడు చెప్తున్నాడు. అలా చెప్తున్నప్పుడు మారాలి అనేటువంటిది ఆయన మోటివ్. మోటివ్, ఉద్దేశం. మనమేమనుకుంటున్నాము? దేవుడు చెప్పింది నేను చెప్పాను, అది జరగాలి. ఎందుకంటే ప్రాఫిట్ ఒక అసైన్మెంట్తో వెళుతున్నాడు. అప్పుడు అతడు చెప్పి జరగలేదంటే దేవుడు చెప్పాడని వెళుతున్నాడు. అప్పుడు ప్రాఫిట్ యొక్క సిచ్యుయేషన్ కొంచెం మారుతున్నప్పుడు నా మాట అంగీకరించబడకపోయినా అని అది అనుకోవచ్చు అతని కదా. మాట కాదే. అది మనకు అర్థమైంది. అది సరి. ప్రాఫిట్కి అర్థం అవ్వాలి ప్రాఫిట్ కదా. యొక్క సమస్య, అనేక ప్రాఫిట్స్ యొక్క సమస్య ఏంటంటే నేను చెప్తే అది జరగాలి, లేకపోతే నాకు అవమానం. వీళ్ళు మరొక విషయం గమనించలేదు. వీళ్ళు చెప్పింది అది జరగలేదు, అవమానం వీళ్ళకి కాదు, చెప్పిన వాళ్ళకే కదా. ఉమ్, అలాగుంటున్నప్పుడు ఇందులో మరొక సమస్య కూడా ఉంది. ఆయన చెప్పిందేనా ఇది? అవును, ఆయన చెప్పకుండా ఈయన చెప్పి. ఎందుకంటే బైబిల్లో అనేక చోట్ల ఆయన చెప్తున్నాడు, నేను వారితో మాటలాడుకుండినను వారు ప్రకటించెదరు అనేటువంటిది చెప్తున్నాడు. ఉమ్, ఇప్పుడు ఆ సమస్య వస్తుంది. ఇప్పుడు ప్రాఫిట్కి ఏంటి సమస్య అంటే, ఒకవేళ నేను చెప్పి జరగలేదంటే ప్రజలేమనుకుంటారంటే తనంతటే చెప్పాడు కాబోలు, ఇవన్నీ ఎందుకు తలెత్తుతున్నాయి అని అడిగితే నేను ఒక కింగ్డమ్కి వర్క్ చేసేదానికంటే నా యొక్క గౌరవము అక్కడ గొప్పగా అనిపిస్తుంది. నా మినిస్ట్రీ నేను బాధించబడతానేమో అంటే, మీకు దేవుడు చెప్పి మీకు ఒక అవమానం సంభవిస్తుందనుకోండి. ఉమ్, ఇప్పుడు మరి ఇది ఏలియా యొక్క లైఫ్లో ఆనాటికి ఫ్యాక్ట్. అలా ఉంచుకోండి. ఏలియా ఒకవేళ ఆహాబుతో చెప్పి అదొక గొప్ప ప్రెస్ మీట్లో చెప్పాడనుకోండి. ఉమ్. ఆహాబుకి దేవుడు చెప్పేది ఇంతటితో చచ్చావు అని ఒక ప్రెస్ మీట్లో చెప్పాడనుకోండి. ఇప్పుడు ఆహాబును దేవుడు మన్నించాడు. ఏలియా పరిస్థితి ఏంటి?
అతనికి చాలా కష్టంగా ఉంటుంది. అవును కదా. అవును. అది అతనికి ఎలాగనిపిస్తుందంటే, నేను చెప్పాను నా మినిస్ట్రీ, ఇప్పుడు నా మినిస్ట్రీ దెబ్బతింటుంది అనేటువంటి ఒక థాట్ వస్తుంది కదా. ఈ చోట మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏలియా తగ్గించబడ్డాడు. ఒక విధమైన ఫాల్స్ ప్రొఫెసీ చెప్పినట్టుగా అయిపోయింది. మనకు తెలిసి అది కాదు, బైబిల్లో ఉంది, ఓకే. ఆనాటి సిచ్యువేషన్, ఏలియాకి ఎదురుగా 10 మంది ప్రవక్తలు ఉన్నారనుకోండి, వాళ్లే ఉంటారు, మరి ఇంకెవరు ఉండరు. అలా ఇంకో 10 మంది ఉన్నారనుకోండి, వాళ్ళేం చెప్తారు తెలుసా? ఏలియా చెప్పింది జరిగిందా? జరగలేదు కదా, అలా అని చెప్పి వాళ్ళు అంటారు. ఇక్కడ ఫ్యాక్ట్ ఏంటి? అది వెంటనే యూట్యూబ్లో అదొక వేసి యూట్యూబ్లో వేసి ఇది చూడండి, ఇదని చెప్పింది జరగలేదు జరగలేదు. అలాగని చెప్పి. ఇప్పుడు ఏమవుతుంది ఏలియాకి? అయ్యో మనం చెప్పింది కాకుండా అయింది. ఇప్పుడు దేవుడు ఒకటి చెప్పి మీరు తగ్గించబడి అటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడితే మీరు భయపడకూడదు ఆ సమయంలో. ఉమ్, ఎందుకంటే దేవుడు చెప్పి మినిస్ట్రీలో అనేక సమయాల్లో ఇలా నలగొట్టబడే విషయం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని బట్టి ఒక 100% అట్లే చెప్తూనే అన్నీ చెప్తూ అట్లే పాజిటివ్గా వెళ్తుందని చెప్పలేం. దేవుడు ఒక దగ్గరికి వెళ్ళమంటున్నాడు, వెళ్ళమన్న చోట పౌలును హింసిస్తున్నారు, వీళ్ళెళ్ళొద్దంటున్నారు ప్రజలు. న్యాయమే, పోవద్దనేది ప్రజలు గమనించాలి. అయితే తెలుసుకుని వెళుతున్నాడు. తెలిసి వెళ్తున్నాడు, వెళితే అక్కడ అదొకటి. కొడుతున్నారు. అందుకేమనొచ్చు? దేవుడు అప్పుడే చెప్పాడండి, వినకుండా వెళ్ళి దెబ్బలు తిన్నాడు. ఇవన్నొచ్చి దేవుని కోసమని చెప్పలేమండి, ఇతను పొగరుబోతు, ఇలాగదా చెప్తారు. యాక్చువల్గా ఆ స్థలంలో దెబ్బలు తింటున్నప్పుడు దేవుడు చెప్తాడు, నువ్వు మాట్లాడు, అనేకులు ఇక్కడ ఉన్నారు అని చెప్తాడు. లోకానుసారంగా అది చూడటానికి ఒక అవమానకరంగా కనపడుతుంది, కొంచెం నెగటివ్గా కనపడచ్చు, లేక ఏదో ఒక ఫెయిల్యూర్ వచ్చినట్టుగా అనిపిస్తుంది, కానీ కాదు. తిరిగి అదే స్థలంలో దేవుడు హెచ్చించడానికి శక్తిమంతుడు. దేవుని యొక్క ప్లాన్ లోపలే మీరు వెళ్ళాలే గాని, ఎలాగంటే నేను ఒక డిజైన్ వేసుకున్నా, ఈ డిజైన్ లోపలే నేను ఉంటానంటే మీరు మినిస్ట్రీ చేయనేలేరు. కుదరదు. రెండవది, ప్రజలు ఏమనుకుంటారు, నా సేవ నాది, నేను బాధించబడ్డాను. అలాగంటే మొదటగా అది మన సేవయే కాదు, ఆయన ఇస్తున్నాడు, మనం చేస్తున్నాం. నాకీ టంబ్లర్లో నీళ్లు పోసి ఉంచితే నిన్ను నీళ్ల కోసం ఉంచబడిన పాత్ర, ఎందుకు తక్కువ, ఎందుకు ఎక్కువ, ఎందుకు ఇలాగుంది, ఇంకా కొంచెం పోసుండొచ్చే, ఇలా టంబ్లర్ అనుకోవాల్సిన అవసరమే లేదు. అయితే మాట్లాడేవాళ్ళు అంటారు, దీనికంటే మరొకటి పెట్టుండొచ్చు, ఇందులో పోస్తే సరిగా తాగలేరేమో, ఏమన్నా చెప్పొచ్చు, కానీ దిగులు పడకూడదు. నన్ను పిలిచింది ఒకరు, నాకొక ప్రాజెక్ట్ ఇచ్చారు, నేను ఆ పని చేస్తాను. అందులో తగ్గి ఉండేది, పైనుండేది ఆయన చేతిలో ఉంది. హీ నోస్ వెరీ వెల్. ఒకే విషయమే, నాకు దేవుడు చెప్పాడు, వెళుతున్నాను. ఉమ్, నుంచోమంటే నుంచుంటున్నా, వెళ్ళమంటే వెళ్తున్నాను, రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్ వెళ్తున్నాను. లేదు ప్రభువా, మీరు రైట్లో ఫస్ట్ వెళ్ళమని చెప్పారు, నేనే రైట్ అని చెప్పాను, కానీ ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళు. ఉమ్. లేదు మీరు రైట్ అన్నారు కదా. ఈ ప్రశ్న అడిగే మొదటగా చెప్తే ఆ స్వతంత్రతే నాకు లేదు, ఎందుకంటే నేను కింగ్డమ్ రూల్లో ఉన్నాను. చెప్పింది చెప్పినట్టే. ఒబేదా దేవుడు చెప్పాడు, నీవు విను, అంతే. ఆయనే అంతేగాని ప్రశ్నలు అడిగి, ఆయన దేవా అడగలేదు కదా. ఒకవేళ మీరు చెప్పారా, ఇలా ఇలా మనం అడ్వైజర్ గా మారుతున్నాం. ఎందుకంటే ఆయన ఒట్టిగా తను చెప్పిన మాటను, దాని ఉద్దేశాన్ని చూస్తున్నాడు. నేనెందుకు ఇది చెప్పాను, అదే కదా రిజల్ట్. ఫైనల్ గా అక్కడ ఉన్నాడు. నేనెలా చూస్తున్నానంటే, నేను చెప్పింది జరిగితే రిజల్ట్, ఉమ్, ఆయన ఎందుకు చెప్పాడో అది జరిగితే రిజల్ట్ ఆయనకి. ఉమ్. నేనెందుకు చెప్పానంటే అతడు మార్పు చెందాలని చెప్పా. ఆయన దిగి వస్తున్నాడు, మారాడు. మారి దిగి అవును, వస్తున్నాడు. రిజల్ట్ మారేది కదా. ఆ పైన ఇక చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఇదేలాగునా మీ జీవితంలో 1000 సార్లు చెప్పుంటారు, ఉమ్. సరేనా? మీ అబ్బాయి తప్పు చేసినప్పుడు మీరు చెప్పుంటారు, నిన్ను చంపుతాను చూడు అని ఉంటారు. చంపారా? లేదు. నువ్వు ఇలాగే చేస్తే నీకు 10 పైసలు ఇవ్వనంటారు, ఇవ్వకుండా పోయారా ఆ తర్వాత? లేదు కదా. నువ్వు సరిగ్గా చదవకపోతే బయటికి తోసి తెలిపేస్తానంటారు, అలా చేశారా? కొంతమంది అంటారు, నీవు సరిగ్గా చదవకపోతే గేదెలు గేదెలు మందలు మేపడానికి గాయాలి. పోవాలి అని. మనం ఎన్నో చెప్తున్నాం కదా, ఇవన్నీ మనం చేశామా? ఉమ్. ఎందుకు చేయలేదంటే, ఇప్పుడు ఒకవేళ పక్కింటి ఆయన వచ్చి అడుగుతున్నాడు, నిన్న మీ అబ్బాయిని గేదెలు కాయడానికి పంపుతాన్నారు, పంపారా? అందుకు మీరేమంటారు? అది నాకు నా అబ్బాయికి మధ్యలోది, మీరెందుకు? నువ్వు తలదూర్చడం ఏంటి? నేనెందుకు చెప్పానంటే, నా పిల్లోడు మారాలనుకున్నాను, వాడు మారాడు, ఉమ్. చదువుతున్నాడు. చదువుకున్నాడు, బాగుపడ్డాడు. అదే ఇక్కడ కాన్సెప్ట్. ఈయన తండ్రి, ఆహాబుకి ఈయన తండ్రి. సో మొదటగా ఇది ప్రాఫిట్కి తెలియాలి. ప్రాఫిట్కి తెలియాలి. బైబిల్లో అనేక ప్రాఫిట్స్ యొక్క ప్రాబ్లం ఇలాగుంది, బైబిల్ అంతటా ఉంది. అయితే ఏలియా దగ్గరను అలాగే యోనా దగ్గర మీరు ఆ డిఫరెన్స్ని చూడగలరు. ఏలియా దగ్గర, యోనా దగ్గర ఈయన ఒకేలాగా ఉంటాడు, క్లియర్గా ఉన్నాడు. ఈయన క్లియర్గా ఉన్నాడు. తర్వాత మీరు అది చూస్తే చాలా చక్కగా ఉంటది. ఇప్పుడు ఈయన చెప్పాడా, ఆహాబు మారాడా? ఉమ్. మారిన తర్వాత ఆహాబు మారాడయ్యా, ఇక మన యొక్క ఆ మిషన్ కంప్లీట్. అది చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు. చెప్పాడు కదా. ఆ తర్వాత ఏలియాతో ఎందుకు మాట్లాడాలి? ఉమ్. ఇప్పుడు మిమ్మల్ని ఒక పని అడిగాను, మీరు చేసి పెట్టారు. ఒక ఉదాహరణకు, మీరు ఒకరిని చేయమంటారు, అతనికి శాలరీ ఇస్తారు, అన్నీ చేస్తారు, అన్నీ చూసుకుంటారు. మీరు చెప్పిన పని అతను చేశాడు. చేసిన పనిలో మీరొక కార్యాన్ని మారుస్తున్నారు, అతని దగ్గర రిక్వెస్ట్ చేస్తారా మీరు? అవసరం లేదు కదా. నువ్వు నేరుగా హైదరాబాద్ వెళ్ళు అని అంటారు,
అలా చెప్పిన తర్వాత సరే నువ్వు హైదరాబాద్ వద్దు అట్లాగే ఇటువైపు వరంగల్ వెళ్ళమంటే ఉమ్. చెప్పిన చోటకి వెళ్ళాలి అంతే. కదా. దానికైనా రీజన్ మీరు చెప్తారా? లేదు. అవసరం అవసరం లేదు లేదు. కదా. చెప్పాలనుకున్నది నా ఇష్టం, అది వేరే. ఆ, బట్ చెప్పాల్సిన లా లేదు. ఉమ్, అయితే ఇక్కడ ఈయన చెప్తూ ఉంటాడు, నేనిక్కడే గాడ్ని చూస్తున్నాను. ఉమ్, ప్రాఫిట్కి గాడికి మధ్య రిలేషన్షిప్నే కదా చెప్పుకుంటున్నాము. ఇప్పుడు ఆహాబు యొక్క ఆ విషయం మారింది, తలక్రిందులైంది. మీరు ఆ వాక్యం చదివి చూడండి. 28-29లో ఉమ్, యెహోవా వాక్కు తిష్బీయుడైన ఏలియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించుట చూచితివా? ఉమ్, నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించుట చేత ఆ అపాయం అతని కాలమందు సంభవింపకుండా ఆపి ఉమ్. అతని కుమారుని కాలమునందు అతని కుటుంబీకుల మీదికి నేను దాన్ని రప్పించదను. అప్పుడు ఈయన అతన్ని చూసి ఈ విధంగా తను తగ్గించుకున్నాడు చూసావా అవని కూడా మాట్లాడి ఈయన దగ్గర ఈ కాన్సెప్ట్ని మీరు చూడండి. సరే తను మారాడు, అది అతనితో చెప్పాల్సిన అవసరం అవును. లేదు ఫస్ట్. అవసరం లేదు. కానీ ఆయన చెప్తున్నాడు తను మారాడు చూసావా, మరి ఎందుకు ఈ మాట అతనితో చెప్పాలి? ఎందుకంటే ప్రాఫిట్ అనేవాడు ఈయనతో నడిచేవాడు, హీఈస్ వాకింగ్ విత్ వాక్ విత్ గాడ్. అదే సమయంలో ఏలియా మటుకైతే ఏలియా ఎప్పుడు చెప్తాడు, నేను దేవుని ముందర నిలిచి ఉన్నవాణ్ణి. స్టాండ్ బిఫోర్ ఆ. గాడ్. ఆ ఏలియా ఐడెంటిటీయే అది. నేనెప్పుడు దేవుని ముందర నిలిచి ఉండేవాణ్ణి. అప్పుడు దేవుని ముందర నిలిచి ఉండే ఇతడు ఒక మాట చెప్పాడు, అతడు మారాడు, నేను మార్చాను, ఇతను దిగులు పడతాడు. ఒక నార్మల్ ప్రాఫిట్కే అదే మనసులో ఉంటది, ప్రాఫిట్స్కి అలాగే ఉంటది. అవును, దేవుడు చెప్పమన్నాడు, చెప్పాను. అది జరగకపోతే సంభవించలేదంటే చాలా కష్టంగా తర్వాత ఉంటుంది. యోచన ఏమంటే, ఏ ఆలోచన అంటే దేవుడిలాగ చెప్పాడు, ఇలాగా ఒక విషయం జరగలేదు, ప్రజలేమనుకుంటారు, ఇంతవరకు నేను చేర్చిపెట్టుకున్న పేరు ఏమవుతుంది, ఉమ్, ఏలే చెప్తే జరుగుతుంది, వర్షం కురుస్తుంది కురుస్తుంది, కురవదంటే కురవదు, అగ్ని దిగమంటే దిగుతుంది, అంతే. ఏలే చెప్తే చెప్పినట్టే. అందులో మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఏలియాకి దేవుడు చెప్తాడో లేదో, ఏలే చెప్తే దేవుడు వింటాడు, ఉమ్. ఆ పవర్ ఉంది. ఆ పవర్ ఉంది. ఇప్పుడు వర్షం కురవదు అంటే 3.5 సంవత్సరాలకు వర్షం కురవదు అంటాడు, అవును. అది దేవుడు చెప్పలేదు, ఏం చెప్తున్నాడు? ఇతను చెప్తున్నాడు. ఈ చోట చూసినట్లయితే దేవుని మాట ఏలియాకు వచ్చినప్పుడు క్లియర్ గా ఉంది. అక్కడ అలాగుండదు, అక్కడ ఎలాగుంటుందని చూస్తే నేను చెప్తున్నాను అని అంటాడు. ప్రాఫిట్ చెప్తున్నాడు. ప్రాఫిట్ చెప్తాడు, దేవుడు చెప్పాడని చెప్పడు, ఉమ్. దేవుని ముందర నిలిచి ఉండు నేను చెప్తున్నాను అని అంటాడు. అలాగే రివర్స్ అవుతుంది. అవును. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుంది? దేవుడు ఏలియా మాట విని ఉమ్, యాకోబులు చదివి చూసినట్లయితే 3.5 సంవత్సరాలు వర్షింపకూడదని ఆసక్తితో ప్రార్థన చేసినట్టు ఉంటది. కారణం ఏంటంటే నేను చేశాను ప్రభువా, మీరు చెయ్యాలి. ఇదే దేవుడు చెప్పి ఉండినట్లయితే ఇతను ప్రార్థించుండక్కర్లా, ఇది ఆయన చెప్పిన మాట. ఇంకా చెప్పాలంటే ఆ బిలాము బాలాకు స్టోరీలో పలు విషయాలు మనం తగ్గించమని వచ్చి చెప్తున్నాడు. ఆ విధంగా ఈ స్థలంలో ఇతను ప్రార్థించాడు. ఇతను చెప్పాడు ఒక మాట, వర్షం కురవదు 3.5 సంవత్సరాలు, వెళ్ళి ప్రార్థిస్తున్నాడు, ప్రభువా నేను చెప్పాను, ఉమ్, అది కురవకుండా చూసుకోండి. దేవుడు చెప్తున్నాడు ఓకే. ఇప్పుడు యోచించండి, జనులు ఇశ్రాయేలీలు, వాళ్ళు తప్పు చేసింది నిజమే, ఇతనికి ఒక వైరాగ్యం ఉంది, వైరాగ్యంతో అలా మాట్లాడాడు. బట్ ఇతను చెప్పింది దేవుడు ఆమోదిస్తున్నాడు. ఈ విధంగా ఉండేటువంటి ఒక ప్రాఫిట్ లెవెల్ వేరే. లెవెలే వేరే. పిలిచి మోషేతో మాట్లాడేది వేరే. ఉమ్, నేను చెప్పాను ప్రభువా అని ఇతను చెప్పడం వేరే. అనాయింటింగ్, ఎంత అనాయింటింగ్, ఎంత కాలింగ్, డెప్త్ ఆఫ్ ది అనాయింటింగ్. వారిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎలాగుందో చూడండి. ఇలాగుంటున్నప్పుడు ఒక ప్రాఫిట్ చెప్పినటువంటి ఒక విషయం జరగలేదు. ఇప్పుడు జనులు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు, ఇవన్నీ ఏలియా అనుకోలేదు. ఎందుకంటే ఇక్కడ రాయలేదు. ఏలియా అనుకోలేదు. అయితే దేవుడు అనుకుంటున్నాడు, ఏలియా హృదయంలో ఆలోచిస్తాడు కదా, అయ్యో నేను చెప్పింది ఇలాగైపోయింది. ఉమ్, ఇప్పుడు ఇతని దగ్గరకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ 2 పాయింట్ అందులో ఎంతో దేవుని యొక్క హార్ట్ Nature. అర్థమైంది. మ్మ్. ఆయన చెప్తున్నాడు, చూడు అతను తగ్గించుకున్నాడు చూడు. 2 సార్లు అడుగుతాడు, నాకు వినయంగా ప్రవర్తించుట చూచితివా? అతని ప్రవర్తన చేత ఆయన చెప్తున్నాడు, నేనెందుకు అలా చేశాను తెలుసా? అతని ప్రవర్తన మారింది చూడు. ఇదెందుకు అలా వివరించాలి? అదే నేను అడిగేటువంటి ఒక ప్రశ్న. ఎందుకు అలా ఎక్స్ప్లెయిన్ చేయాలి? నా యొక్క ప్రాఫిట్, నా కుమారుడు, లేకపోతే నా యొక్క మరి సేవకుడు, నా సహోదరుడు, అతను దిగులు పడకూడదు. సొదోమును నాశనం చేసేప్పుడు చూడండి, ఈయన నేరుగా దిగి సొదోమును నాశనం చేయొచ్చు కదా, స్ట్రైట్ గానే ఒక స్ట్రోక్ లో నాశనం చేయొచ్చు. కానీ అబ్రహాంతో మాట్లాడుతుంటాడు. అంతకుముందు అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. అవును. ఎందుకు అలా మాట్లాడుతున్నాడో వెళ్ళేప్పుడు చెప్తాడు, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా, అతని మూలముగా భూమిలోని సమస్త జనములును ఆశీర్వదింపబడును. దీని అర్థమేంటంటే, నేనిప్పుడు నాశనం చేస్తా, ఇతని సంతతిను అక్కడున్నారు, లోతున్నాడు, అవును. భవిష్యత్తులో అందులో ఉన్న వారిని అందరినీ ఆశీర్వదిస్తాడు. ఎలాగంటే అదొక లాంగ్ స్టోరీ చూడండి. భూమిలోని సమస్త జనులు
ఇతని మూలముగా ఒక ఆశీర్వాదం అంటే అందులో నుండి లోతు రావాలి. లోతు యొక్క 2 పిల్లలు రావాలి. మోయాబును వీళ్ళు రావాలి, అమ్మోనియలు రావాలి. ఆ మోయాబే రూతు. హ్మ్. రూత్ వచ్చి బోవాజును పెళ్లి చేసుకుని అందులో దావీదు రావాలి, అందులో యేసు రావాలి. ఎంత మాస్టర్ ప్లాన్ ఉంది. మాస్టర్ ప్లాన్ ఉంది. భూమిలోని సమస్త జనులు ఇతని మూలంగా ఆశీర్వదింపబడటం వల్ల అప్పుడు ఈ ఆశీర్వాదాన్ని పొందుకునేవాడు. ఇక్కడ ఒక సంభవం జరిగితే అయ్యో ఇలాగైపోయిందే, లోతు చనిపోయాడే, ఏమైందో ఏదైందో అని ఫీల్ అవుతాడు కదా. ఆ ఫీలింగ్ తాను కాకూడదు. ఎంత కేర్ఫుల్ గా ఉన్నారో గమనించండి. ఎంతగా ఇష్టపడుతున్నాడో చూడండి. ప్రేమిస్తున్నారు, ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు చూడండి. నేనొక 10 నిమిషాలు కూడా దుఃఖించకూడదని ప్రభు ఇష్టపడుతున్నాడు. హీ అండర్స్టాండ్. ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎవరనంటే తనను ఇష్టపడేవారికి, ఆయన ఇష్టపడేవారికి. అయితే మన హృదయం కఠినంగా ఉందంటే ఆ ఎక్స్ప్లెనేషన్ అర్థమే అర్థం కాదు కాదు కదా. సణుగుతూ ఉంటాం. అవును, అదే కదా. అదే వాస్తవం. ఎందుకు దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుడు అలా చేయడు. అదే ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ నేను చెప్తాను. పలు సమయాల్లో కొన్ని సమస్యలు వస్తాయి. హ్మ్. అందరికీ వస్తుంది, నాకొస్తుంది, అందరికి వస్తుంది. సేవా పరిచర్యలో ఉన్నప్పుడు, ఫ్యామిలీలోనూ, Difficulties. అన్నిట్లోనూ అందరికీ ప్రాబ్లం అవును. ఉంటుంది. అది గాడ్ హ్యాండిల్ చేసి సరిచేసి ఇచ్చే మెథడ్ ఉంది కదా. హ్మ్. ఆ మెథడ్ని కూర్చుని మీరు ఆనందిస్తారు, అంత బాగుంటుంది. నాకు కొన్ని విషయాలొచ్చి అవి దేవుడు ఎక్స్ప్లెయిన్ చేయాలని అవసరం లేదు. కొన్ని కార్యాలు కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు చూడండి. నాకు కొన్ని విషయాలు దేవుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, నిన్ను ఎలా హ్యాండిల్ చేసి నిన్ను లోనికి తీసుకొచ్చాను, నిన్ను ఎలా చేశారు, అందులో నుండి నిన్ను ఎలా మార్చి కాపాడాననేది దేవుడు చూపిస్తాడు. హ్మ్. ఇప్పుడు బైబిల్ కాలేజీ విషయం, అది నేను ఎలా చేస్తున్నా, ఎవరిని నేను లేపుతున్నా అనేటువంటి ఒక వైడ్ అయిన మ్యాప్ ఉంది కదా. అది మనకి తెలియజేస్తున్నప్పుడు మనలో ఉండేటువంటి సంతోషం అనేది ఉంది కదా. ఆయన ఎంతగా కేర్ తీసుకున్నాడు నా గురించి, ఇంత దూరానికి ఈ దేవుడు నా పట్ల ఇంత చేయాలి, అలాగంటే భూమి ఆకాశాలు సృజించగలిగినవాడు గాడ్ ఆల్మైటీ. హ్మ్. అటువంటి ఒక దేవుడు నా కొరకొచ్చి వాక్యం చెప్తుంది, నీవు కలుగు చేసిన ఆకాశ చంద్ర నక్షత్రములు నేను చూడగా దర్శించుటకు నేను ఏ పాటివాడను, ఏమీ లేదు, డస్టే. డస్ట్ నుండి చేయబడినటువంటి ఒక డస్ట్ని నాకెందుకు ఎక్స్ప్లెయిన్ చేయాలి? అది ముద్రించి ఇక్కడ ఉందంటే ఇందులో నుండి ఒక విషయం మనం నేర్చుకోవాలి. దీని నుండి నాకు చెప్పేది, మీకు చెప్పేది, అంతమందికి చెప్పేది, దేవుడు నువ్వు దుఃఖముగా ఉండడం ఇష్టపడలేదు. నీ చుట్టూతో జరిగే ప్లాన్స్ అన్ని కూడా ఆయన హ్యాండిల్ చేస్తూ ఉన్నాడు. ఆ హ్యాండిల్ చేస్తున్న విషయంలో కొన్ని సమయాల్లో నీకు దుఃఖముగా అనిపిస్తుంది అని కూడా నెగటివ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకెందుకు ఇలా జరుగుతోంది అని. అందులో కొంతమంది చెప్తారు నాకు మాత్రం ఇలా జరుగుతుంది. అలా చెప్తున్నప్పుడు గాడ్ చెప్తున్నాడు, లేదు, నీకిది జరగలేదు, నేను చూసుకుంటా. ఇది నేనెందుకు చేశానో తెలుసా? ఎంతటి ఒక ఇది. దాని తర్వాత చూడండి, రెండవదిగా ఆయన చెప్తాడు, అదే వాక్యంలో నాకిది ఎంతో సూపర్గా ఉండింది. ఆ అపాయం అతని కాలమందు ఆపి కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీద నేను రప్పించేదను. ఇది మరొక స్థాయి పైన ఏంటంటే, అతను తగ్గించుకున్నాడు, అతన్ని క్షమించాను, నువ్వు దిగులు పడద్దు, నువ్వు చెప్పింది జరుగుతుంది. అదెప్పుడంటే అతని కుమారుని కాలమందు చేస్తా. ఇది ఎంతటి ఒక ఆదరణ చూడండి. ప్రాఫిట్కి బ్యాలెన్స్ చేస్తున్నాడు, ఆయన ఒకటి అద్భుతంగా చెప్తాడు, చేస్తున్నాడు. నీ మాట తప్పిపోదు, భయపడద్దు, నువ్వు చెప్పింది జరుగుద్ది. ఇప్పుడు కాదు, నేనేం చేస్తా, మరొక పీరియడ్లో అది జరిగిస్తాను. కొన్నిసార్లు చెప్తాం కదా, అయ్యో ఇప్పుడు చేయలేకపోయాను, పర్వాలేదు, మీరు దిగులు పడద్దు, నేను ఎలాగైనా మీకు చేసి పెడతామని అంటాం కదా. అంతే, సేమ్ ఎక్స్ప్లెనేషన్. అప్పుడు ఇతని దగ్గర కూర్చుని ఆయన చెప్పే విషయం చూడండి. ఒక గాడొచ్చి ఒక సాధారణమైన వ్యక్తితో, ప్రాఫిటే కానివ్వండి, ఎందుకలా చెప్పాలి? నేనదే చెప్తున్నాను, దేవుడొచ్చి నన్ను ఇష్టపడుతున్న విషయాన్నే నేను ఇంకా అర్థం చేసుకోలేదు. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానం ఉంది కదా, ఆ గాడ్ని అర్థం చేసుకుంటున్నాను చూడండి. నాతో దేవుడు ఎలా మూవ్ చేస్తున్నాడు, దానికి నేను కొంత అవకాశం ఇవ్వాలి. ఏలియా దేవుని ముందర నిలిచి ఉండటాన్ని బట్టి అబ్రహాము దేవుని ముందర నిలిచి ఉండేను, వాక్యం చెప్తా. అవును. మోషే దేవుని యొద్దకు ఎక్కి వెళ్ళాను. అలా మీరు దేవునితో క్లోజ్గా వెళ్ళగా ఆయన ప్లాన్స్ అని అలా విశాలపరిచి చెప్తాడు. మీరు ఒక్క నిమిషం కూడా దుఃఖించకూడదని అనుకుంటాడు. ఒకవేళ ఇప్పుడు ఈ కార్యంలో నువ్వు తప్పావు, నేను మారుస్తాను, ఏదో ఒకటి చేస్తానని చెప్పి దుఃఖించకు, మనం చేసేద్దాం, జరుగుతుంది, ఇప్పుడు కాకపోయినా తర్వాత జరుగుతుంది. ఎంత చక్కటి ఓడి చూడండి. అదేలా ఎంత డిఫికల్టీస్ వచ్చినా మనం దేవుని యొద్దకు పోను ఆయన ప్రేమను మనం రియలైజ్ చేసి మనం ఆయన ఆ నేచర్ వాక్ అలాంగ్ విత్ ది గాడ్ అని చెప్పినప్పుడు వీ అండర్స్టాండ్ హిజ్ నేచర్. ఇప్పుడు మనమిద్దరం పలు విషయాలు ఈ కార్యక్రమం ద్వారా చేస్తున్నాం. అయితే
మనం క్లియర్‌గా ఉన్నాం. వచ్చి సెట్‌లో కూర్చున్నామంటే ఒక ఓనెస్ వస్తుంది, ఒక ఫ్లో వస్తుంది, కొనసాగుతూ ఉంటాం. ఆ నేచర్‌ని దేవుడు అలౌ చేస్తున్నాడు. అదే రిలేషన్‌షిప్‌లో మనం దేవుని వద్ద ఉన్నట్లయితే ఎలా వన్నెస్ ఉంటుందో ఆయనలో గమనించండి. ఎప్పుడూ ఉంటుంది. ఆ! ఇంకా మీరు ఎప్పుడు ప్రేయర్లో కూర్చున్నా గానీ, ఆ! ఇప్పుడు లాస్ట్ ఎపిసోడ్‌లో చెప్పుకున్నది 2, 3 ఎపిసోడ్‌లుగా చెప్తున్నాం. మనం మాట్లాడుతూ 30 మినిట్స్ ఎలా వెళ్తుందో తెలియడం అవును. లేదు. మనం పెద్ద ప్లానింగ్ పెద్ద చేయడం లేదు. ప్లానింగ్ ఏది చేయడం లేదు. వచ్చి నన్నొకరు మాట్లాడతాం. ప్రశ్నించారు, చాలా ప్లాన్ చేశారా అని. అట్లే ఒక 30 మినిట్స్ వెళ్తుంది అవును. చూడండి. ఇలా దేవుని ప్రసన్నతలో వెళ్తుంది. హ్మ్. గంటల లెక్కలో వెళ్తుంది. అలా కూర్చుంటే 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ ఇవేవి మీకు తెలీదు. హ్మ్. ఒక పరిశుద్ధుడు వచ్చాడు ఇండియాకి మినిస్ట్రీ కోసం. ఆయన ఉదయాన్నే ఒక 4, 5 గంటలకి మోకాళ్ళుండి చేయెత్తాడు. అప్పుడు ఆయనకి కాఫీ ఒక పాస్టర్ తీసుకెళ్తున్నాడు ఒక 6:30కి. కాఫీ తీసుకెళ్ళాడు, ఇలా చూశాడు. ఏంటంటే ఈయన ప్రేయర్లో ఉన్నాడు, ఆ సమయంలో డిస్టర్బ్ చేయకూడదు. అలా చూశాడు, వెంటనే ఈయన నేర్పాడు. అలా ఉన్నవాడే తిరిగి అల్పాహారానికే పిలవాలనుకున్నప్పుడు అలాగే ఉన్నాడు. తర్వాత ఆయన దిగి వస్తున్నప్పుడే, లేదు పాస్టర్, ఒక 7, 9 అయిపోయింది, తినడానికి పిలవాలనుకున్నా, 9 అయిందా అని అడుగుతున్నాడట. మార్నింగ్ 4, 5కి ఉన్నవాడు. అలా టైం వెళ్ళేదే తెలీదు. ఆ గాడ్స్ ప్రెజెన్స్లో ఉన్నప్పుడు హ్మ్. ఆ వన్నెస్ అలా మాట్లాడేది. అలాంటి వారికి ఈయన అర్థం చేసుకోగలరు ఎంత ప్రేమ గలవాడు, ఎంతగా ఒక నిమిషం కూడా దుఃఖంగా ఉండకూడదని ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఇటువంటివన్నీ ఇందులో చూడగలరు. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఒక్క వచనంలో, ఒక్క చాప్టర్‌లో ఇంత గొప్ప విషయాన్ని మనం అండర్‌స్టాండ్ చేసుకున్నాం. అంతేకాకుండా గాడ్స్ లవ్‌ని గురించి అండర్‌స్టాండ్ చేసుకున్నాం. అది దాటి ఆయన పర్పస్‌ని, ఒక విషయాన్ని చెప్పడం, కరెక్ట్ చేయడానికి, ఆయన నాశనం చేయాలని ఆయన థింకింగ్ కాదని గమనిస్తే చాలా సంతోషం మాత్రమే కాదు, మనం ఎంత హెచ్చరికగా ఉండాలి. గాడ్స్ కాల్ మనం విన్నప్పుడు వెంటనే ప్రశ్న వేస్తున్నాం. ఇది జరగలేదని. ప్రశ్నలు వేయకుండా దేవా నీ చిత్తానుసారంగా నన్ను నడిపించినట్లయితే అది చాలు దేవా అని ఆ స్టేజ్‌కి వచ్చామంటే చాలా సమస్యలు సాల్వ్ అవుతాయని చాలా స్పష్టంగా ఉంది. ఇది అర్థం చేసుకొని ఒక ప్రాఫిట్ ఉన్నాడు. అతని గురించి మనం తర్వాత మాట్లాడదాం. చాలా సంతోషం. చాలా ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి. పలు ప్రశ్నలు ఉన్నాయి. మరో కార్యక్రమంలో మనం కలుసుకుందాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు సంతోషం. వందనాలు.